తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏనుగుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగులు సంచరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రలోని మురుంగావ్ అటవీ ప్రాంతంలో సుమారుగా 25కు పైగా ఏనుగులు ఉన్న గుంపు సంచరిస్తోంది. గతంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 2 వ్యక్తులను మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు చంపేసింది. ఈ ఏనుగుల గుంపు నుంచే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఏనుగు వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అదే గుంపుకు చెందిన ఏనుగులు 3 నెలల నుంచి గడ్చిరోలి జిల్లా కేంద్రం సమీపంలోని నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో తిరుగుతున్నాయి. వాడ్ గ్రామంలో 4 రోజుల క్రితం ఏనుగు దాడి చేయడంతో ఒక యువకుడు మృతి చెందాడు. పొలం పనులకు వెళ్లే రైతులు ఏనుగుల సంచారంతో అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు డప్పు చాటింపులు చేయించారు. మహారాష్ట్ర నుండి ఏనుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ చేనులలో పోయేటోళ్ళు గుంపులుగా పోవాలి. ఎవరు విడివిడిగా పోరాడట్లయ్యో. అర్థమైనా? ఏనుగు కనిపిస్తే దాని మీద దాడి చేయదు. దాడి చేసినప్పుడు అది నా మీద దాడి చేసామని చెప్పి మన మీద అది ఉల్టా చేస్తుంది. ఏనుగు కనిపిస్తే దూరం ఉండాలి, సైలెన్స్ ఉండాలి. దూరంగా 10 కిలోమీటర్లు సైలెన్స్ ఉండాలి. ఏనుగు దగ్గరికి వచ్చిన దానికి తొండం చూడాలి. తొండం ఇంకా స్ట్రేట్గా ఉంటే ఏం కాదు. తొండం ఇట్లా మలుచుకుంటున్నాను అనుకో, ఏనుగు చెవులు వెనుకకున్నాయనుకో అది దాడి చేస్తుందని చెప్పేసి మనం తొండం ఎప్పుడైతే మడిచిందో ఇక పక్క దాడి చేసిందో అక్కడ నుంచి మనం వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి మెల్లమెల్ల. మళ్ళీ